ఇక చూడు పేపర్ మొత్తం లగిచేర్ల ఘటనే, పేపర్ మొత్తం లగిచేర్ల ఘటనే. దీన్ని బట్టే ఇది ఎంత పెద్ద సమస్యగా కనబడుతున్నది అనేది అర్థం చేసుకోవాలి. మనమే అక్కడ ఉంటే మన పరిస్థితి ఏందనేది అర్థం చేసుకోవాలి. అందుకే కేటీఆర్ జరిగిన తెల్లవారు ఒక మాట చెప్పిండు, చాలామంది జర్నలిస్టులను పిలుచుకొని, దీన్ని ఖచ్చితంగా నేను జాతీయ స్థాయిలో దీన్ని ఎండగడతా, జాతీయ మీడియాకు అర్థమయ్యేలా దీన్ని వివరిస్తా అని ఆ రోజే చెప్పిండు ఆయన తెల్లవారి. ఇంత పెద్ద ఇష్యూ, దీన్ని అర్థం చేసుకోరి. ఈ ఇష్యూని వేరే పేపర్లు డైవర్ట్ చేస్తున్నాయి. లగచర్ల ఘటన సీఎం కుట్రే, స్కెచ్తో కలెక్టర్ను పంపించి లొల్లి పుట్టించారు, కుట్రతో దాడులు చేయించి అమాయక రైతులను అరెస్టు చేశారు. సీఎం సోదరుడు 300 మందిని తీసుకెళ్లి సంతకాలు పెట్టాలని రైతులను బెదిరించిండు. రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింస పెట్టిండ్రు. ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారు. లగచర్ల ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం. బీజేపీ ఎంపీలు ఈటల, డీకే అరుణ ఈ విషయంలో బీజేపీ ఎంపీలు ఈ విషయంలో బీజేపీ ఎంపీలుగా ఉన్న రాజేందర్ గారిని కావచ్చు, లేకపోతే డీకే అరుణ గారిని కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళను అభినందించవలసిందే. ఎందుకంటే దీని మీద బీఆర్ఎస్ కొట్లాడుతుంది, గిరిజనుల పక్షాన బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ కొట్లాడుతుంటే బీఆర్ఎస్ కావాలనే కుట్ర పన్నుతున్నదని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని దుష్ప్రచారం చేస్తాను. తీన్మార్ మల్లిగాడు, తొలి వెలుగు రగ్గాడు ఈ ఇష్యూయే కాదన్నట్టు నిన్న ఇదే తొలి వెలుగులో పనిచేసే ఒక రెడ్డి జర్నలిస్టుని తీసుకొచ్చి మొత్తం సమస్యను వాడు వేరే తీరుగా చూపెడుతున్నాడు. తొలివేరు రగ్గాడు, నర్సిరెడ్డి ఆయన పేరు. నర్సిరెడ్డిని కూర్చోబెట్టాట. కేటీఆర్ అన్నాడటగా కలెక్టర్ను చంపేయండి, కలెక్టర్ను చంపేస్తే ఈ ప్రజలు జైల్లో పడితే కలెక్టర్ను ప్రజలు చంపినని, రేవంత్ రెడ్డి గ్రామానికి సంబంధించిన ప్రజలే కలెక్టర్ను చంపినని, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిందని చెప్తేనాట వీళ్ళు ముఖ్యమంత్రి అవుతారట. ఇప్పటికిప్పుడు ఈ కట్టుకథ అల్లుతాడు వాడు. నిజంగా రే తొలి వెలుగు రగ్గా నిన్ను ప్రజలు కొడతారా, నిన్ను సామాన్యులు దన్నుతారు. ఈ లగిచెర్ల ప్రజలను తీసుకొచ్చి తనిపిస్తాం మేము అవసరమైతే. ఇడియట్ ఫెలో, నీకు ఇదే మూసి పరివాహక ప్రాంతంలో కొండ విశ్వేశ్వర రెడ్డి, రఘునందన్ రావు చేసే బస్తీ నిద్ర కనబడ్డది. కానీ లగిచెర్లలో ఈటల రాజేందర్ గారు, డీకే అరుణ గారు ఈ లగిచెర్ల బాధితుల తరపున కొట్లాడేది కనబడతలేదురా నీ కళ్ళకు. ఇష్యూను డైవర్ట్ చేస్తావా? నువ్వు పోయి ఉండరు ఒక 2 రోజులు లగిచెర్లలో, రోటి బండలో ఒక 2 రోజులు ఉండు, నువ్వు అక్కడ నిద్రపో. రాణిస్తాను అక్కడికి జర్నలిస్టులను. నిన్న మాకు సంబంధించిన వ్యక్తిని అడిగి పంపే ప్రయత్నం చేస్తే ఆ పొలిమేర దగ్గరనే అడ్డుకొని పంపిస్తానులాట. ఇక మనము పోవాలని ఏమన్నా ప్రయత్నం చేసినాం అనుకో ధైర్యంగా, లేదు కేసులు కట్టడం, జైలుకు పంపడం. నీకు దమ్ముంటే రోటి బండ లేదా ఆ లగిచెర్ల అక్కడికి పోయి ఇంటర్వ్యూలు చేయి, ఆ ప్రజల మనోవేదనను చూపించి సమాజానికి. నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులకు ఈటల రాజేందర్ గారు, డీకే అరుణ గారు కూడా తోడవడం నిజంగా ఇది సంతోషం. ఖచ్చితంగా సీఎం కుట్రే, సీఎం అన్నదమ్ముల కుట్రే. బలవంతంగా వీళ్ళ తాతల సొమ్ము అన్నట్టు, వీళ్ళ అయ్యల సొమ్ము అన్నట్టు, తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళే గుత్తేదారులు అన్నట్టు, యజమానులు అన్నట్టు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంది? ప్రజలను, ఓటేసిన ప్రజలను నానా దుర్భాషలు ఆడడం ఏంది? ఈటల రాజేందర్ గారికి, డీకే అరుణ గారికి ఈ విషయంలో ఖచ్చితంగా లగిచెర్ల ప్రజలు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. మొన్న డీకే అరుణ గారు ఈ హింస జరిగినప్పుడు తెల్లవారే ఆ లగిచెర్లకు పోదామంటే ఆమెను అడ్డుకున్నారు. లగిచెర్లకు ఆమె పోయి అసలు పరిస్థితి అక్కడ ఎట్లున్నది అని తెలుసుకొని వద్దామంటే ఆమెను అడ్డుకున్నారు. ఈటల రాజేందర్ గారిని అడ్డుకున్నారు. బీజేపీలో 2 గ్రూపులు అయినాయి. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, డీకే అరుణ లాంటి వాళ్ళు, వీళ్ళు ఫక్తు బీజేపీ వాళ్ళు కాదు. అందుకే వాళ్ళలో మానవత్వం ఉన్నది, అందుకే వాళ్ళు బాధితుల వైపు నిలబడుతున్నారు. డీకే అరుణ కాంగ్రెస్ నుండి వచ్చింది, ఈటల రాజేందర్ గారేమో వామపక్ష భావజాలం కలిగి టీఆర్ఎస్లో 30 సంవత్సరాలు ఉండి ఆయన వచ్చింది కాబట్టి ఆయనకు బాధితుల సమస్య తెలుసు. ఇక మిగతా ఏ బీజేపీ నాయకులు కూడా ఈ ఇష్యూని కనీసం మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. అంటే మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉండి దేనికి లాభం? ప్రజల వైపు ఉండి కొట్లాడవలసిన మీరు మౌనంగా ఉంటాను. పైగా ఇదే కిషన్ రెడ్డి గారు, ఇదే బండి సంజయ్ గారు ఇంకా బీఆర్ఎస్ మీద నిందలేస్తూ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ లగిచెర్ల బాధితులను ఇంకా ఆగం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి
ఖచ్చితంగా స్కెచ్తో కలెక్టర్ను పంపించింది రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములే. ఎందుకంటే కలెక్టర్ అంటే ఒక డిస్టిక్ మెజిస్ట్రేట్తో సమానం. మెజిస్ట్రేట్కు మించిన అధికారం కూడా కలెక్టర్ గారికి ఉంటుంది. అంతటి కలెక్టర్ గారు పోతే ఆయనకు సెక్యూరిటీ ఉండదా? ఆయనకు పోలీస్ సిబ్బంది ఉండరా? అంటే అంత ఆషామాషికి ఎందుకు పంపిండ్లు? ఖచ్చితంగా గొడవ జరగాలి. ఆ గొడవ ద్వారా మళ్ళా ప్రతిపక్షాల మీద నిందలే వేయాలి. మళ్ళీ ప్రతిపక్షాలని ఇక్కడ దోషులుగా చూపి తన పాపం గడుపుకోవాలి. ఇదే ఆయన స్కెచ్. పైగా సీఎం సోదరుడు 300 మందిని తీసుకెళ్ళిండట. ఇన్ని రోజులు కేటీఆర్ చెప్తే అబద్ధం అనుకున్నాం. ఎందుకంటే కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అబద్ధం అనుకున్నాం. ఆయనే దీన్ని డైవర్ట్ చేస్తానని అనుకున్నాం. మరి బీజేపీకి ఏం సంబంధం ఇక్కడ? మరి బీజేపీ మాట్లాడుతున్నది కదా, 300 మందిని తిరుపతి రెడ్డి తీసుకుపోయి బలవంతంగా సంతకాలు పెట్టించుకొని బెదిరించి ఆఖరికి ఇన్నని రైతులను అరెస్ట్ చేసి ఇదే నారాయణ రెడ్డి ఎస్పీ తోటి థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని ఈటెల గారు చెప్తున్నారు కదా. మరి ఇప్పటికైనా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు గిట్లా తలుచుకుంటే తిరుపతి రెడ్డి జైల్లో పడతాడు. మీరు గిట్లా తలుచుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మీద కేసు అవుతుంది. ఇంతటి హింసని మీరు చట్టం ముందర పెట్టి ఈ లగిచర్ల గిరిజనులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీ ఇద్దరు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీ ఇద్దరు దీన్ని భుజాల మీద వేసుకోవాలి. మీ ఇద్దరు ఈ హింసాత్మకాన్ని ఈ దేశానికి చాటి చెప్పాలి, ఈ న్యాయస్థానాల ముందు పెట్టాలి.